హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనము మన డైలీ బేసిస్లో కామన్ ప్రాబ్లం ఏంటంటే హెయిర్ ఫాల్, హెయిర్ సరిగా గ్రోత్ అవ్వట్లేదు, తొందరగా హెయిర్ వైట్ అయిపోతుంది. ఇలాంటి సమస్యలను మనము ఎదుర్కొంటున్నాం కదా. మరి హెయిర్ గ్రోత్కి, హెయిర్ స్మూత్ అండ్ సిల్కీగా ఉండడానికి నేను ఇవాళ మీకు ఒక మంచి హోమ్ మేడ్ ఆయిల్ని నేను మీకు తయారు చేసి చూపిస్తానండి. మరి వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? ఇప్పుడు నేను వాడే నూనె వచ్చేసి పారాషూట్ ఆయిల్ అండి. ఏదైనా నూనె తీసుకోవచ్చు, నేనైతే పారాషూట్ ఆయిల్నే వాడతాను. ఇప్పుడు ఈ పారాషూట్ ఆయిల్ని ఒక ప్యాన్లోకి మనము షిఫ్ట్ చేసుకుందామండి. ఈ బాటిల్లో ఉన్న ఆయిల్ అంతా కూడా పాత్రలోకి మనము వేసుకుందాము. పాత్రలోకి వేసుకున్న తర్వాత ఈ ఆయిల్లో ఇంకా ఏం వేయాలో నేను మీకు చెప్తాను. సో ఈ ఆయిల్ క్వాంటిటీ వచ్చేసి 250 ml అండి. సో ఈ 250 mlకి నేను ఏమేమి యాడ్ చేసుకుంటానో నేను మీకు ఇప్పుడు లిస్ట్ ఇస్తాను. సో పారాషూట్ కొబ్బరి నూనె ఆయిల్తో పాటు నేను మెంతులు తీసుకున్నానండి. ఈ మెంతులు వచ్చేసి ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు మెంతులు ఉంటాయి. అదేవిధంగా ఆనియన్స్ అండి, నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా ఈ పైన లేయర్ అంతా, కవర్ అంతా తీసేసి బాగా శుభ్రంగా తుడిచేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా కరివేపాకు హెల్త్కి, హెయిర్కి, స్కిన్కి చాలా అంటే చాలా మంచిదండి. సో చికెన్ కర్రీలో కానీ, ఫిష్ కర్రీలో కానీ, ఎగ్ కర్రీలో కానీ, పప్పులో కానీ, ఎందులోకైనా కూడా టిఫిన్స్లో కానీ కరివేపాకు లేకుండా చేసుకోవద్దండి. కరివేపాకు వేసుకుంటే హెల్త్కి మంచిది, మీ హెయిర్కి మంచిది, మీ స్కిన్కి కూడా చాలా మంచిదండి. సో ఈ 250 ml ఆయిల్కి నేను ఇంత కరివేపాకు వాడుతున్నానండి. చూడండి ఎంత గ్రీన్గా ఉంది కదా, ఎంత ఫ్రెష్గా ఉందో, ఇప్పుడే చెట్టు కొమ్మ నుంచి తీసుకొచ్చినట్టుగా ఉంది కదండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. సో ఈ కరివేపాకునంతా కూడా మనము ఒక్కొక్కటి ఇట్లంతా పూజ చేసుకోవాలండి. నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా ఒక్కొక్క రెమ్మని తీసుకొని ఇలాగా శుభ్రంగా వలిచేసుకోవడమేనండి. ఈ విధంగా వలిచేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. సో కరివేపాకు స్మెల్ కూడా చాలా ఇష్టం నాకు. ఉప్మాలో కానీ, పోహాలో కానీ, ఆ తర్వాత ఉగ్గానీలో, అన్ని టిఫిన్స్లలో, పచ్చళ్ళలో, కూరలలో, పప్పుకి, అన్నిటికీ కరివేపాకు చాలా మంచిదండి. ఇంకో విషయం ఏంటంటే కరివేపాకు చాలా చీప్ కదా. 5 రూపాయలకైనా, 1 రూపాయికైనా ఇచ్చేస్తారు కదా. కొన్నిసార్లు మనము కూరగాయలకి మార్కెట్కి వెళ్ళినప్పుడు చాలా కూరగాయలు తీసుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే కరివేపాకు ఫ్రీగా ఇస్తారు. సో ఇంత ఫ్రీగా వచ్చే ఈ ఆకుని మనము వేస్ట్ చేయకుండా తినాలి కదా. ఇది ఇంటేక్ చాలా మంచిదన్నమాట. కొబ్బరి నూనెలో వేసి మనము నూనె తయారు చేసుకుంటున్నాము, అది బయట వరకే కదా. కానీ మనము ఫుడ్లో కనుక వేసుకొని తిన్నట్లయితే అది ఇంకా హెల్దీ కదండి, డైరెక్ట్ బాడీలోకి వెళ్ళిపోతుంది. సో నేను ఈ విధంగా లీవ్స్ అంతా కూడా సపరేట్ చేసుకుంటున్నానండి. చాలా ఫ్రెష్గా ఉంది, పెద్ద ఆకులు కూడా ఉన్నాయి.
విధంగా అన్నీ కూడా 1 by 1గా తీసేసుకోవాలి. మా అమ్మాయి ఆడటం చూసారా, తను కూడా వీడియోలో కనిపించాలనేసి అటు ఇటు తిరుగుతూనే ఉంది. నా వెనకాలే ఉంటుందండి ఎప్పుడు. సో ఇంత ఆకు వచ్చిందండి, చూడండి ఎంత ఆకు వచ్చిందో. ఓకే, సో ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుందాము. ఆనియన్ కూడా హెయిర్ గ్రోత్కి, హెయిర్ సిల్క్ అండ్ స్మూత్గా ఉండటానికి చాలా ఉపయోగపడుతుందండి. అందుకే నేను ఆనియన్ కూడా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇలాగా ఇంట్లోనే మనకు అనేక వస్తువులు ఉంటాయండి, కానీ మనం వాడం కదా, ఓపిక లేదు. తర్వాత ఏమంటారు, సోమరులు కాదు, కానీ ఏదో ఎవరైనా చేసేస్తే తింటాము వాడతామంటారు, కానీ తమంతట తామే చేసుకోవాలంటే బద్ధకం. కరెక్ట్, బద్ధకం. సో బద్ధకంని పక్కన పెట్టేసి మీ హెయిర్ బాగుండాలంటే, హెయిర్ ఫాల్ తగ్గాలంటే, గ్రోత్ అవ్వాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతో ఇంట్లోనే మీరు ఆయిల్ రెడీ చేసుకొని మీ హెయిర్ని కాపాడుకోండి. ఓకే, మనకి ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. ఇక్కడ మెంతులు ఉన్నాయి, కరివేపాకు ఉంది, ఆయిల్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటో నేను మీకు చెప్తాను. రండి కిచెన్లోకి. స్టవ్ వెలిగించాను, కడాయి పెట్టేశాను, ఆయిల్ వేసేస్తున్నాను. దీంట్లో ఉన్న ఆయిల్ అంతా కూడా కడాయిలోకి తీసేసుకుంటున్నాను. మొత్తం ఎంటీ అయిపోయింది. మనకి నూనె బాగా కాగిపోయింది. ఇందులోకి నేను మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు బాగా కాగాలండి. కొబ్బరి నూనెతో పాటు ఈ మెంతులు కూడా బాగా ఉడకాలి. మెంతులు అయిన తర్వాత నేను ఇందులోకి ఆయిల్ కదా, జాగ్రత్తగా వేసుకోండి. ఆనియన్స్ కట్ చేసుకున్నాను కదా, ఆ ఆనియన్స్ అన్నీ కూడా నేను ఆయిల్లోకి వేసాను. సో ఇవి ఎట్లా ఫ్రై అవ్వాలంటే, ఇంకా రెడ్ అయిపోవాలనుకోండి, ఇంతవరకు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుతూ బాగా ఉడికించుకోండి. సో బాగా ఫ్రై అవుతుందండి. ఇది టైం పడుతుంది, ఓపికగా చేసుకోవాలి. మీరు ఎంత ఓపికగా దీన్ని ఆయిల్లో ఉడికిస్తారో అంత మంచిగా ఈ హెయిర్ ఆయిల్ మీకు రెడీ అవుతుందండి. చూడండి, చూపిస్తాను మీకు. నేను కెమెరా ముందు పెట్టి చూపిస్తాను. ఇప్పుడు ఇందులోకి నేను ఫైనల్గా కరివేపాకు చూస్తున్నారు కదా, కరివేపాకు ఈ కొబ్బరి నూనెలో యాడ్ చేసే టైం వచ్చేసిందండి. సో నేను ఇప్పుడు ఈ కరివేపాకును ఆయిల్లో యాడ్ చేస్తున్నాను.
చేసుకోవాలండి. ఈ ఆకులు కూడా నల్లగా అయిపోవాలి, అంతవరకు దీన్ని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఆకులు అనేవి, ఉల్లిపాయలు, కరివేపాకు ఇవన్నీ కూడా బాగా వేగిపోయాయి. మంచి బెనిఫిట్స్ అంతా మనకు ఆయిల్లో యాడ్ అయిపోయాయి. సో నేను గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నాను. సో ఇదంతా కూడా వేస్ట్ అండి మనకు. చూడండి ఫ్రెండ్స్, అంతా కాగిన తర్వాత మనకు మిగిలిన మంచి హెయిర్ ఆయిల్, ఇందులో కరివేపాకు, ఆనియన్స్, ఆ తర్వాత మెంతులు ఉన్నాయండి. బాగా ఫ్రై చేశాను, బాగా ఉడికింది. చూడండి ఈ రీతిగా ఉంది. దీన్ని మీరు మళ్ళీ వడగట్టుకొని మీకు ఇష్టం అయిన కంటైనర్లో షిఫ్ట్ చేసుకోవడమే. నేను మీకు చూపిస్తాను. ఇలా ఉందండి. కొద్దిగా చల్లబడ్డ తర్వాత దీన్ని మనము వేరే కంటైనర్లోకి మనము షిఫ్ట్ చేసుకుందాము. కొద్దిగా చల్లగవ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే మనకు బాగా చల్లగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ని మనము ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసుకుందాము. సో ఇదండి బెస్ట్ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్. సో ఇది ఒక స్పూన్ అయితే నార్మల్ కోకోనట్ ఆయిల్ ఉంది కదా, అది ఒక 3 స్పూన్లు యాడ్ చేసుకొని మీరు హెయిర్ కనుక అప్లై చేసుకుంటే కొద్దిగా మీకు హెయిర్ ఫాల్ తగ్గుతుంది. అదేవిధంగా హెయిర్ వచ్చేసి హెల్దీగా గ్రోత్ అవుతుంది, సిల్క్ అండ్ స్మూత్గా ఉంటుందండి. ఇది ఒక స్పూన్ అయితే, ఇప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా ఈ ఆయిల్ ఒక స్పూన్ అయితే, ఇందులోకి మీరు 3 స్పూన్ల నార్మల్ కోకోనట్ ఆయిల్ కానీ లేకుంటే ఆమ్దం కానీ యాడ్ చేసుకొని మీ హెయిర్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ హెయిర్ సిల్క్ అండ్ స్మూత్గా హెల్దీ గ్రోతింగ్లో ఉంటుందండి. మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఒక స్వీట్ కామెంట్ కూడా డ్రాప్ చేయండి. థ్యాంక్ యూ అండి.